హే భైరవా లెగు, మనకొక పెద్ద బాంటీ వచ్చింది. మినిమం ఎన్ని యూనిట్స్ వస్తాయి బుజ్జి? హే భైరవా, యూనిట్స్ అంటావేంటి? మనం ఉన్నది కల్కి సినిమాటిక్ యూనివర్స్లో కాదు, హవీ సినిమాటిక్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో. ఇక్కడ యూనిట్స్ ఉండవు, ఓన్లీ వ్యూసే ఉంటాయి. మర్చిపోయావా ఏంటి? గుర్తుందిలే బుజ్జి, అయినా నేను పడుకోవాలి. ఏ భైరవా లెగు, ఇది పెద్ద బాంటీ, పెద్ద మూవీ రివ్యూ. ఒకసారి లేచి చెప్పు భైరవా. హే బుజ్జి, ఊరుకో బుజ్జి. పొద్దు పొద్దున్నే రివ్యూలంటే నన్ను పడుకొని. హే భైరవా, అలా కాదు, ఈ రివ్యూ చెప్పేసి పడుకుంది గానిలే. అబ్బా బుజ్జి, నువ్వు చెప్పేదాకా నన్ను వదిలేరట్లేవే. సర్లే, ఇంతకీ ఏ మూవీ అది చెప్పు. అదే భైరవా, డార్లింగ్ మూవీ. హే బుజ్జి, నీకేమైనా మైండ్ దొబ్బిందా? నేనెప్పుడో 10 సంవత్సరాల క్రితం చేసిన మూవీ ఇప్పుడు రివ్యూ చెప్పంటావేంటి? ఎవడు చూస్తాడు ఇప్పుడు? హే భైరవా, చెప్పేదాకా నీకు అసలు కంగారు ఆగదా? ఇది నువ్వు చేసిన సినిమా గురించి కాదు, మన బలగం మూవీ హీరో ప్రియదర్శిని ఇస్మార్ట్ పోడైన నభా నటేష్ యాక్ట్ చేసిన మూవీ ఇది. పొద్దుటే చూసొచ్చాం కదా, అప్పుడే మర్చిపోయావేంటి? గుర్తుందిలే బుజ్జి, ఊరికే జోక్ చేశా. వేసిన జోకులు చాలే గానీ ఇంక రివ్యూ మొదలుపెట్టు, ఇప్పటికే చాలా లేట్ అయింది. సర్లే, ఇక రివ్యూ విషయానికి వస్తే ముందుగా స్టోరీ ప్లాట్ వచ్చేసరికి చిన్నప్పటి నుండి పెళ్లి, భార్య, హనీమూన్ అంటూ ఎన్నో కలకనే మన హీరో పెళ్లి పీటల మీద ఆగిపోతుంది. అలాంటి సమయంలో మన హీరో జీవితంలోకి హీరోయిన్ ఎంటర్ అవుతుంది. అయితే ఆమెకు మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటుంది. అలాంటి పర్సనాలిటీ ఉన్న ఆమెను పెళ్లి చేసుకోవడం వల్ల హీరో లైఫ్ ఎలా మారింది అనేదే కథ. ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి మెయిన్ ప్లస్ అంటే దర్శి యాక్టింగ్ అని చెప్పవచ్చు. దీంతో పాటుగా కథ సోల్ పాయింట్ అనేది ఈ సినిమాకి ప్లస్ అయిందని చెప్పవచ్చు. కొన్ని సీన్స్ చూస్తుంటే దర్శి యాక్టింగ్ ఎరగదీశాడు. హే, మీరేమంత నమ్మకండి, అక్కడ అంత సీనేం లేదు. మా వాడు ఎక్స్ట్రా చేసి చెప్పేస్తున్నాడు అంతే. ఎందుకు బుజ్జి ఎప్పుడు అంత నెగిటివ్గా ఆలోచిస్తావు? కొంచెం పాజిటివ్గా కూడా ఉండొచ్చు కదా. సినిమాలో ఎక్కువ పాజిటివ్ పాయింట్లు ఉంటే పాజిటివ్గానే ఉండొచ్చు, కానీ ఇక్కడ అన్నీ నెగిటివే కదా. నువ్వన్నీ పాజిటివ్ చెప్పుకో. ఇక నేను చెప్తాను చూడు నెగిటివ్ పాయింట్స్ ఈ సినిమాకి. నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ బాగా స్లోగా ఉంది, లాగ్ ఎక్కువ. స్క్రీన్ ప్లే అయితే ఇంకా దారుణంగా ఉంది. పోనీ ఈ సినిమాకి మ్యూజిక్ అయినా బాగుంటుందని అనుకుంటే మ్యూజిక్ కూడా బాగాలేదు. మెయిన్గా ఈ సినిమాలో లాగ్ అనేది బాగా ఎక్కువైపోయింది. ఎమోషన్స్ కూడా అంతగా ఆకట్టుకోలేదనుకోండి. రివ్యూ అంటే అలా చెప్పాలి. నువ్వేంటి అన్నీ పాజిటివ్ ఉన్నాయని చెప్పేస్తున్నావు? లేదులే బుజ్జి, ఎంత బాగున్నా బాగోపోయినా కొంచెమైనా పాజిటివ్ పాయింట్లు చెప్పాలి కదా. అందుకని అలా చెప్పా. మొత్తానికి మూవీ అయితే ఒకసారి చూడొచ్చండి. ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు ఉంటే వెళ్ళి ఒకసారి చూసేయండి. హే బుజ్జి, ఇంకా అయిపోయింది కదా రివ్యూ, పడుకోవచ్చా? సర్లే, నువ్వు వెళ్ళి పడుకో ఇంకా. ఇదండి మొత్తానికి మూవీ రివ్యూ. ఇంకా ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్.